ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో హృదయపూర్వకమైన అందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు క్షేమంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి. అది దేవుని చెప్తుంది. దానికి విరోధమైనటువంటిది అంతా కూడా సాతాను యొక్క చెప్తుంది. సాతానుడు శోధిస్తాడు, బలహీనపరుస్తాడు, కృంగదీస్తాడు, నలగొడతాడు, నానా రకాలైనటువంటి భయంకరమైన భయాందోళనకు పంపిస్తాడు. ఎప్పుడైతే మన దేవుని మాట వింటామో అప్పుడు దేవుడు ఆయన కృప మన ఎడల చూపిస్తాడు. ఇదేనో దేవుని వాక్యాన్ని వినటానికి ముందు పిల్లారా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి, బలపరచండి. ఇదేనో కూడా ప్రతి ఒక్కరిని ఆదరించండి. వారి అవసరాలు అక్కడతలు ఎన్నో ప్రకారం ప్రతి అవసరం, ప్రతి అక్కడత నీ మహిమలు ఐశ్వర్యములు తీర్చబడింది కాక. దేహానికి, ఆత్మకు, ప్రాణానికి కావలసిన సమస్తం అనుగ్రహించబడింది కాక. ఇప్పుడే ఈ క్షణమంది ప్రభు ఒక అద్భుతం జరిగిన కాక. నీ ప్రజలు నీ అందు ఆనందించుదురుగాక, పరవశించుదురుగాక, ఉల్లసించుదురుగాక. మహిమా ఘనత నీకే చెల్లిస్తుంది. యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరోసారి అందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగనే నూతన సంవత్సరం 2024 సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మీకు, మీ యొక్క కుటుంబానికి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ రక్త సంబంధులకి అందరికి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో నా యొక్క శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2024 టు యూ అండ్ టు యువర్ ఫ్యామిలీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. టుడే ఆల్సో గాడ్ ఈస్ గోయింగ్ టు స్పీక్ విత్ us త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ దినం కూడా దేవుడు తన వాక్యంలో నుండి మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడే ప్రతి మాటను మనం విందాం. ప్రత్యేకమైనటువంటి విషయాలు ఈ మధ్యలోనికి దేవుని వాక్యంలో తీసుకురావడానికి ఈ దినం కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ మై మౌత్ అండ్ మై హార్ట్, మై లైఫ్ టు సర్వ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్ టు యూ. హల్లెలూయా. త్రూ గాడ్ టు యూ, త్రూ హోలీ స్పిరిట్ టు యూ, టు యువర్ ఫ్యామిలీ. ఈ దినం కూడా పిల్లారా దేవుని వాక్యంలో ఉండే చాలా విషయాలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనం గమనించినట్లయితే పిల్లారా, యేసు ప్రభు వారు ప్రతి దినాన్ని మనకు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. ఎవ్రీ డే, సింగిల్ డే ఈజ్ ద బ్లెస్డ్ డే. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి కీర్తన భాగము 23వ కీర్తన 6వ వచనం, సామ్స్ 23 verse 6 చదువుదామా? లెట్ us రీడ్. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతికే ప్రతి దినము కూడా కృపయు క్షేమముయు నా వెంట వస్తుంది అంటున్నాడు. కృపాక్షేమాలు. షూర్లీ గుడ్నెస్ అండ్ మర్సీ షల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. నేనైతే దేవుని మందిరములో నివాసము చేస్తాను అంటున్నాడు. పిల్లరా, మనం క్షేమంగా ఉండాలంటే దేవుని మందిరంలో నివాసం చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఈ భూమి మీద మనము నీతిని, పరిశుద్ధతను, న్యాయాన్ని, కనికరం, జాలి, దయ, కరుణ, కటాక్షాలని తప్పకుండా కలిగి ఉండాలి. క్రైస్తవులారా, తప్పకుండా కృపాక్షేమము మీకు తోడుగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీరు చేయబోయే ప్రతి పనిలో దేవుడు తన కృపను తోడుగా ఉంచుతాడు. మీరు వేసే ప్రతి అడుగులో, మీ తలంపుల్లో, మీ ఆలోచనలో, మీ కోరికల్లో, మీ ఇష్టాల్లో దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. ప్రతి దినం దేవుని మందిరంలో నువ్వు సమయం గడుపుతున్నప్పుడు, లేక దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. గాడ్ విల్ స్టార్ట్ మిరకల్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ గాడ్ విల్ స్టార్ట్ విత్ ద సాల్వేషన్. మొట్టమొదటిగా దేవుడు రక్షణతో ప్రారంభిస్తాడు. పిల్లలు, మనం రక్షించబడాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే మొదటి వచనములో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ ల్యాక్ ఆర్ వాంట్ ఎనీథింగ్ అని అంటున్నాడు. ఆ వాక్యాలు కూడా మనం చదువుకుందాం. చూడండి, కంటిన్యూగా చదువుదాము. బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మొదటి వచనంలో చెప్పాడు, పచ్చిక గల యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. రెండవ వచనం చెబుతున్నాడు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణ చేయించు ఉన్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచు ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తా ఉన్నాడు, పచ్చిక గల చోట్ల పరుణ చేస్తా ఉన్నాడు, ఆహారాన్ని, నీటిని సమృద్ధిగా ఇస్తాడని చెబుతున్నాడు.
ఇశ్రాయేలీలకి 40 సంవత్సరాలంట ఆయన మన్నాతో పోషించాడు, బండలో నుండి నీళ్లు ఇచ్చాడు. ఆ బండ క్రీస్తే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసు క్రీస్తు దగ్గరకు వచ్చే వారు దప్పిక తీర్చబడ్డది. యేసు ప్రభు ఏమన్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు దప్పిగొనడు, ఆకలిగొనడు. నేను జీవజలాన్ని ఉచితంగా ఇస్తానని కానా స్త్రీకి చెప్పాను. పిల్లారా, యేసు ప్రభు దగ్గరికి రండి, ఆయన మీ దప్పిక తీరుస్తాడు. ఉచితంగా మీరు తీసుకోండి. ఏమి రోకలీయకుండానే, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, హృదయం ఇస్తే చాలు. మనుషుల్లాగా ధనం కోరడు దేవుడు, ఈ యొక్క గిఫ్ట్లు కోరడు, భూమి కోరడు, ఇల్లు కోరడు. ఒకతన్ని ఒక మీటింగ్ పెట్టుకోవటానికి నేను ఒక అధికారానికి అండి నిజామాబాద్లో, సరే దాని ఫీజు ఎంత ఉంటే చెల్లించేవాడిని. కానీ చివరి వరకు ఆయన ఇస్తాను అని చెప్పుకుంటా చివరికి అంటాడు, ఒక మిక్సీ ఇవ్వండి అంటాడు. అంటే మిక్సీ చూసారా, అంటే చిన్న చిన్న వస్తువులు ఆశిస్తారు మనుషులైతే, కానీ దేవుడు ఆశించడు పిల్లారా. దేవుడు ఆశించడు. దేవుడు నీ హృదయాన్ని ఇవ్వమంటున్నాడు, నీ అంతరంగాన్ని ఇవ్వమంటున్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగములోను సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుడు నీ కాపరిగా ఉంటే ప్రతి సహాయం నీకు అందిపులారా, ఏది తక్కువ లేకుండా. ఆయన సమృద్ధి ఆహారం ఇస్తాడు, సమృద్ధి వాటర్ ఇస్తాడు. వాటర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి మినరల్ వాటర్ పడుతుంది బోరిస్తే, అయినా వాటర్ కొనాల్సిన అవసరం లేదు, ఉచితంగా ఇచ్చాడు దేవుడు మనకి. దేవుడు ఉచితంగా ఇచ్చాడంటే మనుషులు దాన్ని తీసుకురావటానికి మన చూడటానికి వాళ్ళు కూడా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి పైసలు తీసుకుంటారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు అయితే ఉచితంగా ఇస్తాడు. ఓకే, 3వ వచనం అంటుంది, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నా ప్రాణానికి సేద తీరుస్తా, శాంతి సమాధానం ఈ సంవత్సరంలో నీకు అనుగ్రహించబడింది కాక. ప్రతిరోజు ఎవ్రీ డే నీ ప్రాణము తృప్తిపరచబడును గాక. నేను ఒక మాట మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను పిల్లారా. మన యొక్క సంవత్సరానికి 365 రోజులు అందరూ తెలుసు. ఒక రోజుకి 24 గంటలు. మరి నిమిషాలు నేను రాసి పెట్టుకున్నాను కొన్ని, 1440 నిమిషాలు. అలాగనే 86,400 సెకండ్లు ఒక రోజుకి. ఒక సంవత్సరానికి గంటలు 8,760 గంటలు. అలాగనే నిమిషాలు 5,25,600 నిమిషాలు ఒక సంవత్సరానికి. అలాగే మనం చూసుకుంటే సెకండ్స్ 3,15,36,000 3,15,36,000 సెకండ్లు డిపాజిట్ చేస్తున్నాడు దేవుడి సంవత్సరం అంతా నుంచి. ప్రతిరోజు 86,400 సెకండ్లు డిపాజిట్ చేస్తున్నాడు. అలాగే 1,440 నిమిషాలు. ఇవన్నీ దేవుడు ఉచితంగా ఇస్తా ఉన్నాడు పిల్లారా. అలాగే దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది, దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తా ఉన్నాడు. దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తా ఉన్నాడు. ఆయన పచ్చిక గల చోట్ల మనం నడిపిస్తా ఉన్నాడు. ఆయన జీవజలం దగ్గర నడిపిస్తా ఉన్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఈ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును. నీ దుడ్డుకర్ర నీ దండం ఆదరిస్తుంది, నువ్వు నాకు తోడై ఉంటావు. ప్రాణానికి సేద తీరుస్తాడండి ఆయన. మీ ప్రాణాన్ని కాపాడుతాడు, మీ యొక్క జీవాన్ని కాపాడుతాడు, మీ ఆరోగ్యాన్ని కాపాడుతాడు. మనుషులు ఆరోగ్యం ఇవ్వమంటే అనారోగ్యం ఇస్తాడు. చనిపోయిన శవానికి కూడా వైద్యం చేస్తారు కొంతమంది డాక్టర్లు డబ్బు కోసం. ఆరోగ్యం కోసం వెళ్తే మనలను ఆరోగ్యం కూడా పాడు చేస్తారు కొంతమంది. కానీ దేవుని దగ్గరకు వస్తే పిల్లారా, కావలసినంత ఆరోగ్యం ఇస్తాడు, లాంగ్ లైఫ్ ఇస్తాడు, సక్సెస్ ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, కావలసినంత అభివృద్ధిని ఇస్తాడు, కావలసినంత పని ఇస్తాడు, కావలసినంత ఆరోగ్యం ఇస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు. క్రైస్తలాడు 5వ వచనం సెలవిస్తా ఉంది, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. భోజనం సిద్ధపరుస్తాడు శత్రువులు ఎదుట. మన తలను నూనెతో అంటుతాడు, మన గిన్నె నిండి పొర్లేదాకా. శత్రువులు ఎదుట కూడా నీకు భోజనం సిద్ధం చేస్తాడు. వాడు కుళ్ళుకొని చావాలి. ఏం భయపడొద్దు పిల్లారా, ఎవ్వరికి భయపడొద్దు, దేవునికి భయపడండి, దేవుణ్ణి ఆరాధించండి ఈ సంవత్సరం అంతా కూడా.
ఈ యొక్క నూతన సంవత్సరం 2024 సంవత్సరాన్ని ప్రభువు నీకు ఉచితంగా ఇచ్చాడు. ఇప్పుడు మనకున్నాడండి. 23వ కీర్తన 6వ వచనం చదువుకున్నాం మనం. దాంట్లో నేను బ్రతుకు దినములు అన్ని కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. అద్భుతమైన కీర్తన కదండి. ఈ సంవత్సరం అంతా దేవుడు క్షేమాన్ని ఇస్తే, సంవత్సరం అంతా ఈ కీర్తన అంతా చూడండి. 23వ కీర్తన 6 వచనాలు మొత్తం ఏం చెబుతుందంటే దేవుని కాపుదల, భద్రత, క్షేమము, ఆనందము, విడుదల, మన దేహానికి, మన ఆత్మకు, మన ప్రాణానికి కావలసినంత ప్రొటెక్షన్, రక్షణ, భద్రత, శాంతి, సమాధానము, ఆనందం, సంతోషం, అద్భుతమైనటువంటి కార్యాలు దేవుని సన్నిధిలో మనం జీవించాలి పిల్లారా. ఇంకా కొన్ని మాటలు మనం చదువుకున్న చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుని వాక్యం మనతో సెలవిస్తా ఉంది. బైబిల్ గ్రంథంలో నుండి స్పష్టమైనటువంటి మాటలు. కీర్తన 139వ కీర్తన అందరూ తెలిసిన కీర్తనే, 13 నుండి 18 వరకు. సామ్స్ 139 వర్స్ 13 through 18. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేటివి. నా అంతరింద్రియాలంటే లోపల ఉన్నటువంటివి. మీ కిడ్నీ కావచ్చు, మీ హార్ట్ కావచ్చు, మీ ఊపిరితిత్తులు కావచ్చు, మెయిన్గా అలాగనే కాలేయం కావచ్చు, మీ యొక్క అవయవ భాగాల్లో ఉన్నటువంటి ప్రతి, అంటే లోపల ఉన్నటువంటి ప్రేగులు కావచ్చు. ఇవన్నీ చాలా ప్రాముఖ్యం కదండి. ఈ ఉదర భాగం, కడుపు లోపల ఉన్నటువంటి, మరి కడుపు ఆరోగ్యంగా ఉంటేనే, అవయవ భాగాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, బలంగా ఉంటాం, నీరసం ఉండదు. షుగరు, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ ఇట్లాంటి రోగాలు చాలా భయంకరంగా వేధిస్తుంది దినాలు ప్రజలు. నీరసం చేస్తుంది, బలహీనం చేస్తుంది, కురిగిపోయేటట్లు చేస్తుంది. మరి మతిమరుపు ఇస్తా ఉంది. హార్ట్, కిడ్నీస్, లివర్ అన్ని ఫెయిల్ అయిపోతా ఉంది. ప్యాంక్రియాస్ దెబ్బతింటా ఉంది, అన్ని దెబ్బతింటున్నారు. సో అలా కాకుండా దేవుడు మన అంతరింద్రియములు కలుగు చేసిన దేవుడు వాటిని బాగు చేస్తాడు. ఇంకేమంటున్నాడు? నా తల్లి గర్భమందు నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు కలుగుతావు. తల్లి గర్భంలో నువ్వే నన్ను నిర్మించావు, నువ్వే నన్ను. దేవుడే నిర్మిస్తాడు పిల్లారా. నీ అవయవ భాగాలన్నీ దేవుడిచ్చి, ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలి ప్రతిరోజు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చిన జాత. నీ అవయవ భాగాలన్నిటికీ, కాళ్ళు, కీళ్లు, నరాలు, ఎముకలు, కండరాలు, మూలుగులను స్వస్థపరచును జాత దేవుని వాక్యం చేత. హెబ్రీ పత్రిక 4:12 వచ్చిన ప్రకారంగా అద్భుతమైన స్వస్థత, జీవము, ఆరోగ్యం మీకు అనుగ్రహించబడిన జాత. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుండి 25 వచ్చిన వరకు అద్భుతమైన మాటలు ఉంది అక్కడ. సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది దేవుని వాక్యం. సో దేవుడు మన లోపల, మన అంతరంగంలో అద్భుతాలు చేస్తున్నాడు పిల్లారా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నాకు ఆశ్చర్యం పుడతా ఉంది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. దేవునికి వందనాలు చెప్పాలి ప్రతిరోజు. దేవుని మందిరంలోకి వెళ్ళి, దేవుని సన్నిధిలోకి వచ్చి, మోకరించి, ప్రార్థించి, దేవునితో గడిపే సమయం ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని సేవకుడిగా నేను చెబుతా ఉన్నాను. ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు ఒక తీర్మానం చేసుకోండి, దేవునితో గడుపుతానని. వాక్యం చదవటానికే సమయం ఇస్తాను, ప్రార్థన చేయడానికి సమయం ఇస్తాను, పాటలు పాడటానికి, ఆరాధన చేయటానికి, దేవుని వాయిద్యాలతో 150వ కీర్తన మొత్తం 1వ వచ్చిన దగ్గర నుండి 6వ వచ్చిన వరకు అద్భుతమైన కీర్తన అండి. అన్ని దేవుని స్తుతించాలి, అన్ని వస్తువులు దేవుని స్తుతించాలి, సమస్తం దేవుని స్తుతించాలి. అదే అద్భుతమైనటువంటి మాటలు పౌలు భక్తుడు కూడా చెబుతాడు ఆయన యొక్క పత్రికల్లో. కొలస్సీ పత్రిక, ఎఫెసీ పత్రిక, హెబ్రీ పత్రిక, దెస్సలోనికి రాసిన పత్రిక 5:16 కానీ, మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచ్చిన దగ్గర నుండి మీరు చదువుకుంటా వెళ్తే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15 నుండి మీరు చదువుకుంటే అద్భుతమైన విషయాలు అక్కడ ఉంటున్నాయి. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, ప్రతి విషయంలో దేవునికి వందనాలు చెప్పాలి. ప్రతి రోజును బట్టి, క్షణాన్ని బట్టి 86,400 సెకండ్లు ప్రతిరోజు డిపాజిట్ చేసి ఇస్తున్నాడు కదండి దేవుడికి 24 గంటల్లో. అద్భుతమైనటువంటి దేవుడు కదా, గొప్ప దేవుడు కదా. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకి చాలా అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తున్నాడని మనం చదువుకున్నాం కదా. దాదాపుగా 3,15,36,36 సెకండ్లు ఇస్తున్నాడు మనకి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఓకే, ఇంకా వాక్యాన్ని మనం చదువుదాం పిల్లారా.
నేను రహస్యమందు పుట్టిన నాడు 15 వచనం, 139 కీర్తన 15 వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నా ఎముకలన్నీ నువ్వు లెక్కేస్తున్నావు. 266 ఎముకలు. ఈ కాళ్ళల్లో, చేతుల్లో, కాళ్ళల్లో ఎముకలు ఎక్కువ ఉంటాయి, చాలా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఎముక, కొంతమందికి కాళ్ళ ఎముకలు, చేతుల ఎముకలు నొప్పులు వస్తాయి, కొంతమందికి కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి, కడుపు నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, స్పైనల్ కార్డ్ దెబ్బతినిద్ది, కొంతమందికి కళ్ళ నొప్పులు వస్తాయి. యేసు నామములో ప్రతి నొప్పి ఇప్పుడే గద్దించబడును గాక. సర్వ శరీరానికి ఆరోగ్యం అనుగ్రహించబడును గాక. మీ దేహం అంతా స్వస్థత పొందును గాక. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని కలిగిస్తున్నాడు. మనం దేవుని స్తుతిస్తే, ఆరాధిస్తే చెడు అంతా తొలగించుకుంటేనంట దేవుడు మన స్వస్థపరుస్తాడు, మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యంతో, దీర్ఘాయుషుతో, శాంతి సమాధానముతో, నెమ్మదితో, సంతోషముతో, ఆదరణతో, నిరీక్షణతో, విశ్వాసంతో దేవుడు మిమ్మల్ని నింపునుంటాడు. ఏది మరుగై లేదండి, అన్ని చూస్తున్నాడు. మీకు కలిగిన బాధ, దుఃఖము, వ్యాధి, రోగము, నష్టము, అప్పులు పాలైపోయి అప్పుల బాధలు అన్ని చూస్తున్నాయి. ఎవ్రీథింగ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఆయన తేటగా కనపడుతుందని ఎబ్రీ పత్రిక 4:13 అన్ని చూస్తున్నాడు. ఇర్మియా గ్రంథం కూడా ఈ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. 17వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది అద్భుతమైన మాట. 10, 11, 9, 10, 11. 139వ కీర్తన 16వ వచనం చదువుతాం ఇప్పుడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ప్రతి దినం ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. 3,15,36,000 అద్భుతంగా పిల్లరా, దేవుడు మన యొక్క హృదయాలను, మన అంతరంగాలను చూస్తా ఉన్నాడు. ఈ 3,15,36,000 దేవుడు దీవిస్తా ఉన్నాడు. 86,400 సెకండ్లు ప్రతిరోజు దేవుడు మనకి అద్భుతంగా ఇచ్చి దీవిస్తా ఉన్నాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి ప్రతిరోజు, ఎవ్రీడే. యువర్ ఐస్ డిడ్ సీ మై సబ్స్టెన్స్ ఎట్ బీయింగ్ అన్పర్ఫెక్ట్ and in thy book all my members were written. All my members. members అని ఇక్కడ all my days అని ఉండాలి వాస్తవంగా, దినములన్నీ అని, కానీ మెంబర్స్ అన్నాడు. members were written which in continuance were fashioned when as yet there was none of them. Wow. Continuance were fashioned. అద్భుతమైన మాట కదండి. దినాలన్నీ లెక్కించబడి, నీ దినాలన్నీ దేవుడు దీవిస్తాడు. ప్రతి దినం దీవించబడుతుంది. ప్రతిరోజు 24 గంటలు దీవించబడును గాక. 1440 నిమిషాలు దీవించబడును గాక. 86,400 సెకండ్లు దీవించబడును గాక. ప్రతిరోజు నెమ్మదితో, శాంతితో, సమాధానంతో మీరు జీవించుదురు గాక. బాధలు, దుఃఖాలు అన్ని తొలగిపోవును గాక. 17వ వచనం చెబుతా ఉంది, 139వ కీర్తన 17వ వచనం. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించవలని అనుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువైనవి. దేవుని తలంపులు మన పట్ల. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును అని అంటా ఉన్నాడండి. దేవుని స్తోత్రం. సామెతలు 9:11 చెబుతాం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రతి సంవత్సరం అధికం చేస్తాడు దేవుడు. ఫర్ బై మీ thy days shall be multiplied and the years of thy life shall be increased. Multiplied and increased. మల్టిప్లై అవును గాక, ఇంక్రీజ్ అవును గాక. యేసునామములో ఈ దినాలన్నీ కూడా మీ స్వస్థత, మీ ఆరోగ్యము, మీ యొక్క ధనము, మీ యొక్క అవసరాలు, అక్రతలు అన్నిటిలో కూడా సమకూర్చబడవలసిన అన్ని సమకూర్చబడి మీకు అన్ని సమృద్ధిగా కలిగి ఉందరు గాక. ఏది తక్కువ లేకుండా అన్ని కూడా సమృద్ధిగా ఉండాలి.
ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 11, 12 వచనాలు చెబుతా ఉన్నాయి. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. డిట్రానమీ చాప్టర్ 11 వర్స్ 11 అండ్ నౌ 12. 12 వచ్చి చదువుతాం. అది ఆకాశ వర్షము తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న ఇశ్రాయేల్ దేశం. 4000 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఆ దేశం 3500 సంవత్సరాల క్రితం దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికి 3500 సంవత్సరాలు అంటే వాళ్ళు స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ దేశం. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. అదే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 12 వచ్చి సెలవిస్తా ఉంది. నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకొని నెరవేరుస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. నీకు కృపను చూపుతాడు అనందుకులారా. గాడ్ విల్ ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్. అన్ని కూడా నెరవేరుస్తాడు. నీ దినాలన్నిటిని కూడా దేవుడు దీవిస్తాడు, నీకు అధికము చేస్తాడు. 12 వచ్చి సెలవిస్తా ఉంది. డిట్రానమీ చాప్టర్ 11 వర్స్ 12. ద్వితీయోపదేశ కాండం 11, 12. అది ఆకాశ జలము త్రాగును, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరం అంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. సంవత్సరం యొక్క ప్రారంభం నుండి సంవత్సరం యొక్క అంతం వరకు, జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు 12 నెలలు 12 కాపులు కాస్తాడు. 12 నెలలు మీరు కాపు కాయుదురు గాక, సమృద్ధి కాపు కాయుదురు గాక. 12 నెలల జీతము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండును గాక. మీ పొలంలో ఉన్న 2 పంటలు 3 పంటలు 4 పంటలు ఎన్ని వేసినా కానీ దీవెనకరంగా సమృద్ధిగా పండును గాక. వర్షము దాని కాలాల్లో కుమ్మరించబడును గాక. దేవుని కాపుదల ప్రకృతి అంతా మీకు సహకరించును గాక. ఆమేన్. మీ ఉద్యోగాలు, మీ పిల్లల చదువులు దీవెనకరంగా మార్చబడును గాక యేసు నామమున. మీరు చేసే ప్రతి పనిలో దీవెన సమృద్ధిగా ఉండును గాక. అదే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆది నుండి అంతం వరకు. కాబట్టి మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెనని నేడు నేను నీకు ఆజ్ఞను ఇస్తూ ఉన్నాను. లేకపోతే ఈ ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల, ఆజ్ఞాపిస్తున్న ప్రతి దాన్ని మీరు జాగ్రత్తగా వింటే మీ దేశమునకు 14 వచ్చిన ద్వితీయోపదేశ కాండం 11, 14. మీ దేశమునకు వర్షం అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించేదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను సమకూర్చుకుందు. నీ ధాన్యాన్ని నీ ద్రాక్షారసాన్ని నీ నూనె సమకూర్చుకుంటావు. ఎందుకంటే దేవుడు తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని కురిపిస్తాడు దాని కాలాల్లో. అదే చెప్పాను కదా, సమృద్ధినిస్తాడు దేవుడు. ఒకవేళ వర్షం లేకపోయినా ఏం కాదు, నీకు కాపు మానవు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఉందంటారు. కాపు మానం మనం దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. మనలను నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగా చేస్తాడంటున్నాడు. కీర్తనలు 1, 3, 4 వచనాల ప్రకారం నీవు చేయనదంతయు సఫలమైంది. సఫలం చేస్తాడు. ఈ సంవత్సరం సఫలం చేయబడును గాక. ప్రతి దినం సఫలం చేయబడును గాక. దీవెన కలుగును గాక. ఆశీర్వాదం కలుగును గాక. సమృద్ధి కలుగును గాక. ఆటంకాలన్నీ తొలగించబడును గాక. దురాత్మ శక్తులు, దైవ శక్తులు, చీకటాత్మలన్నీ గద్దించబడును గాక. తొలగిపోవును గాక. మానసికమైన ఒత్తిళ్లు, భావోద్రేకాలు ఉన్న బాధ, దుఃఖము, దిగులు, వేదన నాశనం చేయబడును గాక. తొలగిపోవును గాక. శాంతి సమాధానం ఏలుబడి చేయను గాక. విడుదల స్వస్థత ఏలుబడి చేయను గాక. 65వ కీర్తన 11, 13. కీర్తనలు సామ్స్ 65 వర్స్ 11 through 13. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింప చేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుతూ ఉన్నవి. దయా కిరీటాన్ని ధరింపజేస్తా ఉన్నాడు పిల్లారా దేవుడు. జాడలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుతమైన మాట అండి ఇది. నీ జాడలు సారము వెదజల్లుతూ ఉన్నాయి. వావ్. జాడలంటే పాత్, చాలా మంది తెలీదు. మార్గము ఇంగ్లీష్ లో ఉంది. అద్భుతమైన మాట. Thou crownest the year with thy good news. Wow, good news or goodness. సారీ, ఇక్కడ గుడ్నెస్ అని ఉంది. గుడ్నెస్ అని కూడా అనుకోవచ్చు. గుడ్నెస్
మంచితో మేలుతో. అండ్ దై పాత్స్ డ్రాప్ ఫ్యాట్నెస్. ఫ్యాట్నెస్. బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు, గుడ్ కొలెస్ట్రాల్ ఇస్తాడు దేవుడు. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏలుబడి చేస్తా ఉందా ఈ దేహంలో? అనారోగ్య పాలవుతున్నారా? షుగర్ వ్యాధి ఎక్కువ అవుతుందా బ్యాడ్ కొలెస్ట్రాల్తో? దేవుడు గుడ్ కొలెస్ట్రాల్ నీకు అనుగ్రహించును గాక. అదే చెబుతా ఉంది. అండ్ దై పాత్స్ డ్రాప్ ఫ్యాట్నెస్. నీ జాడలు సారమును వెదజల్లుతూ ఉన్నవి. అడవి బీడలు సారము చిలకరించుచున్నవి. కొండలను ఆనందమును, వావ్, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. దే డ్రాప్ అపాన్ ద ఫాచర్స్ ఆఫ్ ద విల్డర్నెస్. 13వ వచనం. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేస్తా ఉన్నాయి. దేవుడు ఇవన్నీ సమృద్ధిగా దీవెనిస్తా ఉన్న ప్రతి మాట ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనకి ఇస్తా. ఫ్యానిక్ లాగా పిల్లారా, ఒక మంచి వైటమిన్స్ లాగా, మినరల్స్ లాగా, చూసారా, ఇంకా ప్రోటీన్స్ లాగా దేవుడు ఇవన్నీ కూడా ఈ వాక్యాన్ని, ఈ మాటల్ని మన హృదయాన్ని సంతోష పెడతా ఉండాలి. ఈ మాటలు మీ వినికిడు దీవించబడును గాక, సమృద్ధి దీవులకు కారణమవును గాక యేసు నామములో. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగిందంట. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచు ఉండగా నీ కార్యము నూతన పరుచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. జ్ఞాపకం చేసుకో మమ్మల్ని ప్రతి సంవత్సరం నాయన. ఈ సంవత్సరం 2024 దీవెనకరంగా ఉండును గాక, మాకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. నీవు పలికితే ప్రతి దినం, ప్రతి సెకండ్ 86,400 సెకండ్లు ప్రతిరోజు, అలాగే 3,15,36,000 సెకండ్లు నీకు దీవెనకరంగా మార్చబడును గాక. 12 నెలలు. ఆమేన్. 365 సంవత్సరాలు, దినాలు. 365 దినాలు. సంవత్సరాలు బతకలేమనుకోండి అన్ని దినాలు. ఏమో దేవుడు ఆయుష్నిస్తే బ్రతుకుతామేమో. దేవుడు కృప చూపండి అంటున్నాడు ఆ భక్తుకు. దయ చూపండి, వాత్సల్యం చూపండి, కరుణించండి. ఈ కరుణ, వాత్సల్యత, జాలి, దయ, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మంచితనం, దేవుని శాంతి, సమాధానం, ఆదరణ, నిరీక్షణ, విశ్వాసం మిమ్మల్ని నిండుగా నింపును గాక. యేసు నామములో సమృద్ధించును గాక. 91వ కీర్తన చెబుతా ఉంది 16వ వచనం. కీర్తనలు సామ్స్ 91:16. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేది. దీర్ఘాయువుతో నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నారు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ బంధువులు, మీ స్నేహితులు, రక్త సంబంధాన్ని దీవిస్తానంటున్నారు. దేవుడు నమ్మండి పిల్లారా, మనుషులు నమ్మద్దు. మనుషులు నమ్మితే మోసం చేస్తారు, దగా చేస్తారు, దోచుకుంటారు, అబద్ధాలు ఆడతారు, మనల్ని నాశనం చేస్తాడు. సమూలమైన సర్వనాశనం అయ్యేటట్టు చేస్తారండి. ఒక పాస్టర్ స్నేహితుడు నమ్మాను నేను. సమస్తం నాశన కోపంలో నడిపించేటట్లుగా నడిపించాడు. ఎవరికి నేను గ్రహించి ప్రార్థన చేస్తే బయట దైవజనులు, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటే కూడా మనల్ని మోసాలు చేస్తారు, నష్టం చేస్తారు, అబద్ధాలు ఆడతారు, నాశనం చేయాలని చూస్తారు. జాగ్రత్త. ఎవరు నమ్మొద్దు. పాస్టర్ను కూడా నమ్మద్దు. మీ పాస్టర్ నమ్మండి, బయట పాస్టర్లు నమ్మొద్దు. మీ తల్లిదండ్రులు నమ్మండి, బయట వాళ్ళు నమ్మొద్దు. మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబమే పిల్లారా, మీ కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి ఆరాధించండి. సంవత్సరం అంతా దేవుని మీద నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి, నిరీక్షణ ఉంచండి, దేవుని మార్గంలో నడవండి, భయభక్తులు కలిగి ఉండండి. దేవుని మాత్రమే నమ్మండి. ఎవరు నమ్మద్దు పిల్లారు, నేను చెబుతున్నాను. ఎవరు నమ్మినా మోసగాడే, అబద్ధికుడు, దొంగ, స్వార్థపరుడు, నాశన పాత్రుడు. దేవుడిని నమ్మితేనే క్షేమం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఇది దేవుని వాక్యం. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను అంటున్నాడు. పక్షిరాజు యవనం వల్లే నీ యవనం క్రొత్తదగుచుండునట్లుగా మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తాను అని అంటున్నాడు. మేలుతో తృప్తిపరుస్తాడంట. హూ సాటిస్ఫైయత్ దై మౌత్ విత్ గుడ్ థింగ్స్ సో దట్ దై యూత్ ఈజ్ రిన్యూడ్. యువర్ యూత్ ఈజ్ రిన్యూడ్.
లైక్ ద ఈగల్, పక్షిరాజు వల్లే నూతన పరిస్థితి. ఇదేనో దేవుని అద్భుతాలు మీ కుటుంబాల్లో, మీ జీవితాలు జరగాలని కోరుకుంటున్నాను. ప్రభువు మీకు కావలసినంత రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాను, ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా గొప్ప దీవెలకు కారణం అవ్వాలని కోరుకుంటున్నాను. అన్ని దీవెనలు మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని ఆవరించును గాక. అధికమైన ఆశీర్వాదాలు, దీవెనలు మిమ్మల్ని నింపును గాక. ఇప్పుడే పరలోకము తెరవబడి కుమ్మరించబడును గాక. సకల దీవెనలు, ఆరోగ్యము, దీర్ఘాయుషు, పరిపూర్ణ స్వస్థత, శాంతి, సమాధానం మీకు అనుగ్రహించబడును గాక. నిలువెల్ల నరాలు, ఎముకలు, కండరాలు, మూలుగుల్లో స్వస్థత కలుగును గాక. అన్ని అవయవ భాగాలు బాగుపడును గాక. యేసు నామములో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గనుడా, మహోన్నతుడా, ఈ సంవత్సరం అంతా మా కొరకు నువ్వు దాచి ఉంచిన మేళ్లు ఎన్నో అని మాతో నాయన వాక్యంలో నుండి మాతో మాట్లాడి బలపరిచావు. స్తోత్రం. ఎన్ని మేళ్లు చేస్తావో మాకు తెలియదు, కానీ నాయన నీవు లెక్కలేనన్ని మేళ్లు చేస్తావని తెలుసు. మాకు కావలసిందంతా సమకూరుస్తావని తెలుసు నాయన. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తావని తెలుసు నాయన. ఈ దినమంతా నీ కృప మాతో ఉండును గాక. ఉన్నందుకు నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా నీ సన్నిధి, ఆది నుండి అంతవరకు నీ సన్నిధి. 365 దినాలు, ప్రతిరోజు 24 గంటలు దేవా, 1440 నిమిషాలు, 86,400 సెకండ్లు, అలాగనే 3,15,36,000 సెకండ్లు నాయన. ప్రతి సంవత్సరం నాయన 365 దినాలకి 3,15,36,000 సెకండ్లు దీవెనకరంగా మార్చబడును గాక, ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ప్రతి బిడ్డ నీ సన్నిధిలో ఆనందించుదురు గాక, నిన్ను ఘనపరచుదురు గాక. నీ రక్షణతో, నీ పాప క్షమాపణతో, పరిశుద్ధతతో, క్షమాపణ కలిగిన జీవితంతో బ్రతుకుదురు గాక. పాపము, శాపము, రోగం అంతటి నుండి విడుదల పొందుదురు గాక. నీ యందు నీ రక్త నిబంధనతో మమ్మల్ని బలపరచండి. నీ శక్తితో, నీ ప్రభావంతో మమ్మల్ని నింపండి. సమస్త మహిమ ఘనత నీవే పొందమని ఈ దినం సమయం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాచరిస్తూ యేసయ్య నామములు స్తుతించి ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన ప్రతి బిడ్డ, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై నడిపించున్నారు. క్రైస్తవులు అందరూ ప్రభు పేట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు వాక్యం వినండి. యూట్యూబ్లో కూడా జాన్ శామ్యుయల్ ముక్కాల అనేటువంటి నా ఛానల్లో యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్లో మీరు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఆసక్తి ఉంటే మీరు తప్పక వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం సంతోషం ఉంటుంది, ఇంతమంది చేస్తున్నారని. సో ప్రతిసారి మీకు నేను అప్లోడ్ చేసేవి, పోస్ట్ చేసేవి అన్నీ కూడా మీకు ఇంటిమేషన్ వస్తాయి. సో తప్పకుండా వీక్షించండి, దేవుని మహిమపరచండి. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యానికి ప్రాధాన్యతనివ్వండి, ప్రార్థించండి, స్తుతించండి, ఆరాధించండి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన కృపను మీకు సమృద్ధిగా కుమ్మరించండి. రాబోయే దినాల్లో మరి ఏది మీ జీవితాల్లోకి వచ్చినా మీరు భయపడుతుందరుగా, దిగులు పడుతుందరుగా. నష్టము, కష్టము, దుఃఖం, వ్యాకులు అన్నీ కూడా మీకు దూరం అయిపోయింది కాక. ఎస్, దేవుడిని నమ్మితే ఎప్పుడు సిగ్గుపడదు, నిరుత్సాహపడం, కృంగిపోవం, నలిగిపోవం, వేసారిపోవం, విసుగు చెందం. మనుషులు నమ్మితే ఇవన్నీ వస్తాయి. మనుషులు నమ్మితేనే విరక్తి కూడా వచ్చింది జీవితం మీద. ఎంతో మంది విరక్తి చెంది చనిపోతున్నారు. ఎందుకు? మనుషులు నమ్మే పిల్లారా. మనుషులే మనకి భయంకరమైన శత్రువులు, ఒక రకంగా శత్రువుల కంటే కూడా. కానీ మనిషిని నమ్మాల్సిందే కదా, మనిషిని ప్రేమించాల్సిందే కదా. దేవుని ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఆదరించాలి. కానీ జాగ్రత్తగా ఉండాలి, దేవుణ్ణే నమ్మాలి, దేవుని పైన విశ్వాసం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించిన దాకా మళ్ళా తిరిగి కలుసుకునేంత వరకు దేవుని కృప సమృద్ధిగా మనతో ఉంది. అంతవరకు మరి సెలవు తీసుకుంటూ ఉన్నాను. దేవుని చిత్రంలో మళ్ళా కలుసుకుందాం. God bless you. Have a good day and wonderful day. See you sometime in God's will. Until then, take care. Thank you. God bless you. Praise the Lord. Hallelujah.